ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఈరోజు బడ్జెట్లో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు 40 సార్లు వెళ్ళి ఉంటావు, ఒక రూపాయిని తీసుకొచ్చావా? 40 సార్లు వెళ్ళి ఉంటావు. ఏ రోజు చూడు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మనో ఒక శాలువ తీసుకెళ్తాడు. ఏందిరా అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాలు మొక్కుతాడు. ఇంకా ఏందిరా మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటి, నా కేసుల పరిష్కారం ఎప్పుడు అని మాట్లాడుకుని వచ్చేసావు 2 రోజులు. ఈరోజు నేర్చుకోవా పిల్లలు, నువ్వు ఇంకా చాలా రాజకీయం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి. అది మానేసి ఈరోజు రెడ్ బుక్ అని ఢిల్లీలో వీధుల్లో కూర్చొని నువ్వు ఎంత గోల పెట్టినా ఒక్కటి మాత్రం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి. నువ్వు ఈ లోపు ఎన్ని తలకిందుల తపస్సు చేసినా, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎండగట్టేయాలి నువ్వు అనుకున్నా, నీ మాట ప్రజలు కాదు కదా, నిన్ను కన్న తల్లి, నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు వినుకొండ ఇష్యూలో సొంత రక్తం పచ్చుకుపట్టుకున్న చెల్లె బయటకు వచ్చి అది రాజకీయ హత్య కాదు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అరే నేను అడిగాను, రాజకీయ హత్య అయితే ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉన్నారండి, చనిపోయారు, చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆ కుటుంబానికి సుమారుగా ఒక 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వచ్చారు. ఆఖరికి ఎంతవరకు ఎందుకండి, కార్యకర్త కాకపోయినా విజయవాడ నడి రోడ్డు మధ్యలోని విజయవాడలో ఒక దళిత వికలాంగురాల్ని అత్యాచారం చేస్తే ఆ పిల్లని ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అంటే మన ఎదురుగా అన్యాయం జరిగింది అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఎక్స్గ్రేషియాని ప్రకటించుకుంటాం. మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీని చంపేశారని చెప్పి మాట్లాడావు. ఏది నీ తరపున సాయం ఏది అంటే కేవలం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అసెంబ్లీని ఎగ్గొట్టాలి, అసెంబ్లీలోకి వచ్చి ఒక పులివెందల ఎమ్మెల్యేలాగా మొహం చూపించలేడు కాబట్టి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని